హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. కామన్‌గా మన అంబానీ, అనంత్ అంబానీ, రిలయన్స్ అధినేత అంబానీ, వాళ్ళ కొడుకు పేరు అనంత్ అంబానీ. ఆ అబ్బాయి మ్యారేజ్ గురించి చాలా రూమర్స్ వస్తున్నాయి. ఆ అబ్బాయి గురించి. ఆ అబ్బాయిని వదిలేస్తే మిగతా మన సొసైటీలో చాలామంది అబ్బాయిలు ఒక 15 ఇయర్స్ దాటినప్పటి నుంచి, దగ్గర 15 ఇయర్స్ దాటినప్పటి నుంచి జిమ్ములు చేస్తారు, జిమ్ములకు వెళ్తారు. అంటే పక్కన ఎవరన్నా బాగా మజిల్ వచ్చి ఇట్లా ఇట్లా పెట్టి ఇట్లా అంటే ఇట్లా మజిల్ వస్తుంది కదా, అట్లా చూపిస్తూ ఉంటారు అబ్బాయిలు. అంటే కొందరికి న్యాచురల్గా మజిల్ కనిపిస్తుంది, కొందరికి ఇట్లా కట్స్ వచ్చి. పల్లెటూరులో, విలేజ్లో ఏంటి పొలం పని వాళ్ళకు కాడి పట్టుకుని ఇట్లా చేస్తుంటారు, వాళ్ళకు కట్టెలు కొడతారు వాళ్ళకు. ఇంకా చాలా రకాల కూలి పని చేసే వాళ్ళకు, ఎక్కువ హార్డ్ వర్క్ చేసే వాళ్ళకు ఇక్కడ మజిల్ అక్కడ బాగా స్టిఫ్గా ఉంటుంది అన్నమాట విలేజ్లో. ఈ సిటీలో ఏం చేస్తారంటే అలా ఎవరన్నా అట్లా స్టిఫ్గా ఉన్న వాళ్ళని చూస్తే ఇంకా మాకు ఇట్లా మజిల్ లేదు కదా అని చెప్పి వాళ్ళు కూడా ఎగ్జైట్ అవుతారు. ఇంకోటి డబ్ల్యూడబ్ల్యూఎఫ్లో, అదే ఫైట్లో వాళ్ళు కూడా బాగా ఫైట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే మరి అట్లా ఫైట్ చేయడం వల్ల వాళ్ళకు నొప్పులు అవన్నీ వస్తే వాళ్ళు ఏదో స్టీరాయిడ్స్ అవి తీసుకుంటారు. అది ఓకే, దాని గురించి పక్కన పెడితే అవి చూసి దానిలో చూసి ఎగ్జైట్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అలా కొందరికి బేసిక్గా పుట్టుకతోనే కొందరు బాగా స్టిఫ్గా తినే ఆహారం వల్ల, పెరిగిన వాతావరణం అలాంటి వల్ల కూడా, దానివల్ల కూడా కొందరు బాగా మెయింటెనెన్స్ చేస్తారు. హెల్తీగా ఉండడం వల్ల కూడా బాగా మజిల్ బాగుంటుంది. అట్లా కొంతమందికి థైరాయిడ్ వల్ల కూడా బాడీ అంతా లావ్ అయిపోతుంది. తెలియదు అన్నమాట కొందరికి, నా బాడీ ఎందుకు ఇట్లా లావ్ అవుతుంది, ఏదన్నా ప్రాబ్లం ఉందేమో చూపించుకుందామని వాళ్ళకి ఐడియా రాదు. ఏదేమైనా కానీ కొంతమంది చాలా లావుగా అవుతారు. ఎందుకు? కొన్ని థైరాయిడ్ వల్ల కావచ్చు, కొందరికి ఒబిసిటీ వల్ల కావచ్చు. కొందరు ఏంటంటే జిమ్కి వెళ్తారు, 15 సంవత్సరాల నుంచో 16 సంవత్సరాల నుంచో ఎప్పటి నుంచో జిమ్కి వెళ్తారు. బాగా డబ్బున్న వాళ్ళు అయితే ఇంట్లోనే జిమ్ అవి ఇవి ఫెసిలిటీస్ ఉంటాయి, చేస్తుంటారు. ఎప్పుడైతే జిమ్కి వెళ్ళి సడన్గా మానేస్తారో ఆటోమేటిక్గా బాడీ వచ్చేస్తుంది, మనం తినే ఆహారం తిని బాగా జిమ్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఎగ్స్, మటను బాగా ఫుడ్ బాగా తీసుకుంటారు. కొద్ది రోజులు పోకుండా మానేస్తారనుకోండి, ఒక 1 మంత్ మానేస్తారనుకోండి, ఆటోమేటిక్గా ఫుల్ ఫ్యాట్ అయిపోతారు. అందువల్ల కూడా లావ్ అయిపోతారు. నాకు తెలిసి అనంత్ అంబానీ ఇదే చేసిండొచ్చని నా ఊహ. స్టెరాయిడ్స్ తీసుకున్నందుకు లావ్ అయిందని అంటున్నారు డాక్టర్స్. కానీ నా అంచనా ప్రకారం జిమ్ చేసి, వ్యాయామాలు చేసి, యోగా అవన్నీ చేసి కొద్ది రోజుల తర్వాత బద్ధకం వచ్చి అవన్నీ ఆపేసిండొచ్చు అనంత్ అంబానీ. అందువల్ల కూడా ఎక్కడ మజిల్ అక్కడ ఎన్లార్జ్ అయిపోయి ఉంటారు. అది నేను అనుకుంటున్నాను. అలా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ జిమ్, యోగా, ఫిట్నెస్ సెంటర్స్ పెట్టి చేపిస్తుంటారు కదా, ముందే చెప్పండి. మధ్యలో మానేస్తే మీ బాడీ అంతా ఎన్లార్జ్ అయిపోయి మజిల్ ఇట్లా అయిపోతుంది. మీరు అలా చేయొద్దు, లావ్ అయిపోతారు మీరు మానేస్తే అని ముందే చెప్పండి. ఎవరైనా స్టూడెంట్స్ వస్తే వాళ్ళని మీరు చేర్పించుకుంటారు. నాకు తెలిసి అనంత్ అంబానీ అలా లావు కావడానికి కారణం అదే అని అనుకుంటున్నా. ఇష్టం వచ్చినప్పుడు జిమ్ చేసి, వ్యాయామాలు చేసి, ఇవి అవి చేసి
వాళ్ళు బాగా డబ్బున్నోళ్ళు కాబట్టి అది చేసి వీడియోస్ తీసుకొని తర్వాత అవి అప్లోడ్ చేసుకోవడము, మనల్ని చూసి ఇంకా బిజినెస్ కదా, మనల్ని చూసి ఇంకా వేరే వాళ్ళు కూడా అట్లా చేస్తారా అన్నట్టు కొద్ది రోజులు చేస్తారు, తర్వాత మానేస్తారు. అందుకు అయ్యుండొచ్చని నేను అనుకున్నాను. అలా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అట్లా మానేయకండి. అలా ఒళ్ళు రావడానికి కారణం అది కూడా కావచ్చు, ఒబేసిటీ వల్ల కావచ్చు, థైరాయిడ్ వల్ల కావచ్చు. అలా ఎక్సర్సైజ్ చేసి సడన్గా మానేస్తే కూడా రావచ్చు. ఇంకోటి స్వీట్స్ ఎక్కువ తిన్న వాళ్ళు కూడా లావు అవుతారు. ఇంకా సోమరితనంగా పగలంతా పని లేని వాళ్ళు కొంతమంది పగలు నిద్రపోతారు, నిద్రపోతారు. కనీసం ఏదన్నా పని చేస్తే బాడీ కొంచెం ఎక్సర్సైజ్ చేసినట్లు ఉంటుంది. కొంతమంది డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా ఏం పని ఉండదు, వర్కర్స్ ఉంటారు, అన్ని పనులు చేయడానికి వర్కర్స్ ఉంటారు, డబ్బు ఉంటుంది, ఇంకేం చేస్తారు, తిని ఊరికే ఫోన్ పట్టుకొని లేదంటే టీవీ ముందు కూర్చొని లేదంటే సిస్టమ్ ముందు కూర్చొని ఏదైనా చూడము లేదా నిద్రపోవడం. ఇలాంటి వాళ్ళు కూడా లావ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. వ్యాయామాలు చేసేవాళ్ళు మధ్యలో ఆపకండి. చేసేది ఏదో స్లోగా చేయండి. ఎక్కువ చేసి సడన్లో మానేయడము అది మంచిది కాదు. ఇంకొంతమంది ఏంటంటే ఈ ఫిట్నెస్ సెంటర్ వాళ్ళు ఫీజులు చేర్పించుకుంటప్పుడేమో తక్కువ ఫీజులని చేర్పించుకుంటారు, సడన్గా 3 మంత్స్కో 2 మంత్స్కో పెంచేస్తారు ఫీజులు. వాళ్ళు కట్టలేని పరిస్థితులు కూడా ఆపేస్తారు. ఆపినప్పుడు వీళ్ళ పరిస్థితి ఇది అన్నమాట, ఒళ్ళు రావడం అట్లా అయిపోతుంది. ఫిట్నెస్ సెంటర్ వాళ్ళు మీరు చేర్పించుకునేటప్పుడే వాళ్ళని తక్కువ ఫీజు పెట్టండి, అదే మెయింటైన్ చేయండి, మీకు జనాలు వస్తారు. వేలు పెంచి ఏం చేస్తారు, డబ్బు ఎక్కువ సంపాదించి ఏం చేస్తారు, ఎన్ని రోజులు బతుకుతామో మనం తెలియదు కదా. ఎవరైనా బిజినెస్ వాళ్ళు ఎక్కువ అమౌంట్ తీసుకోకండి దేనిలోనైనా సరే. ఇప్పుడు చూడండి, అంబానీ ఎంత సంపాదించింది, ఎంతో సంపాదించాడు, ఏం లాభం? ఇప్పుడు పెళ్లి ఖర్చుకి ఎంతో పెడుతున్నాడు, ఏం లాభం? ఏం ప్రయోజనం లేదు. అదేదో తక్కువ అమౌంట్ తీసుకొని మంచి పేరు తెచ్చుకోండి మీరు. ఎవరైనా కూడా నేను చెప్పేది మన అంబానీ గురించే కాదు, ఏ బిజినెస్ చేసే వాళ్ళైనా ఎవరైనా కానీ డబ్బు ఎంత మనకు అవసరమో, మన పిల్లల చదువులకు ఎంత అవసరమో, మనకి ఎంత అవసరం అనేది దాని గురించి ఆలోచించి సంపాదించండి. ఎక్కువ సంపాదించి ఏం ప్రయోజనం? నేను ఒక ఫ్యామిలీ దగ్గర 1 మంత్ చేశాను, జాబ్ చేసిన కేర్ టేకర్. వాళ్ళ ఇంట్లో భార్య భర్తకు షుగర్, ప్లస్ వాళ్ళ అమ్మ నాన్నకు 4 షుగర్, మళ్ళీ కోట్ల అధిపతి. ఏం లాభం? చూడు, మేము ఉండి లేక మిడిల్ క్లాస్, ఇంకా లో క్లాస్ నేను, అయినా వాళ్ళకు నేను హెల్త్ పరంగా ఏదైనా మనం సేవ చేయడానికి హెల్ప్ చేయడానికి వెళ్ళినామంటే మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాం. వాళ్ళ ముందు నన్ను పోల్చుకున్నాను నేను. రిచ్ ఫ్యామిలీ అంటే, రిచ్ ఉమెన్ అంటే నేను అని గ్రేట్గా ఫీల్ అయ్యాను. వాళ్ళు ఏం తినాలన్న భయం వాళ్ళకి, నేను ఏది తినాలన్నా కూడా హ్యాపీగా ఎంజాయ్గా హ్యాపీగా నాకేం కాదు అనే ధైర్యంగా, ఈ 3 ఉండాలి. సంతోషంగా, ధైర్యంగా, నమ్మకంతో. ఈ 3 లేకుండా తిన్నామనుకో వేస్ట్ జీవితం. ఎంత డబ్బు ఉంటే ఏం లాభం లేదు. అందుకే డబ్బున్న ప్రతి వాళ్ళకి నేను చెప్తున్నాను, మీకు ఎంత అవసరమో అంత ఉంచండి దగ్గర. మీ ఫ్యామిలీకి మీకు ఎంత అవసరం, మిగిలింది మిడిల్ క్లాస్ వాళ్ళకు, లో క్లాస్ వాళ్ళకు ఇచ్చేయండి. ఏదో ఒక రూపకంగా ఎవరికొకరికి చదివించండి. మెడికల్ చదవాలని ఎంతోమంది పేద విద్యార్థులు ఉంటారు, ఇంజనీరింగ్ చదవాలని ఎంతోమంది ఉంటారు, ఎంతోమంది డబ్బు లేక ఇల్లు లేక రోడ్ల మీద ఎంతోమంది. అలాంటి వాళ్ళు హెల్ప్ చేయండి, అంతేగాని జబ్బులు తెచ్చుకొని ఉన్న డబ్బులతో ట్రీట్మెంట్ ఇప్పించుకోవడం కాదు. డబ్బు సంపాదించి జబ్బులు తెచ్చుకొని ఉన్న డబ్బుతో
చికిత్సకు ఖర్చు పెట్టి మనస్తాపంతో బతుకు ఏం అదొక నాకు నచ్చలేదు అసలు. ఓకేనా? డబ్బు ఉండాలి, ఎంతవరకు అంటే అంతవరకే ఉండాలి. ఏదైనా టూ మచ్ ఇస్ టూ బ్యాడ్. థ్యాంక్ యూ.